కానీ ఇంట్లోకి ఎవరు వస్తారు? ఎవరు? ఎక్కడ? ఎవరు ఇంట్లోకి వచ్చినాయి? మిమ్మల్ని దమ్ముంటే కనిపించమే. నేనెవరో నీకు తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. చెప్తాను కదా నీకు. నిజంగా నేనెవరో నీకు తెలీదు కదా? తెలీదు. ఎప్పుడు చూడలేదు కదా? మరి నన్నెందుకు తాగు ఇప్పుడు చెప్పు, నన్నెందుకు చంపావు? మళ్ళీ అదే ప్రశ్న. అమ్మా, నువ్వు దెయ్యానివో భూతానివో పిశాచనవో నాకు తెలియదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను. నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చావు. నీ జీపీఎస్ పని చేయట్లేదు అనుకుంటా. మంచి నేను ఇచ్చాను కదా అని కరిగిపోయాను అనుకుంటున్నావా? నీ మంట పెట్టి అందులో నీ మెదడుని ఫ్రై చేసుకొని తింటాను. ఎవరో తెలీదమ్మా, తెలీదు. తెలీదా? సరే, నేనే క్లూ ఇస్తాను. నా పేరు సాహితి. సాహితీ ఎవరండి? పేరు చెప్పినా గుర్తురాలేదా? సరే, నేనే గుర్తు చేస్తాను. చూడు, సాహితి గుర్తురాలేదా? అంటే నువ్వు నేను రాసిన కథలో పాత్రవా? ఆన్సర్. నువ్వు నన్ను ఏం చేస్తావే? నేను నీ కథలోని పాత్రని మాత్రమే కాదు, నీ కథకి ఆత్మ, నీ అంతరాత్మ నుండి వచ్చిన ఆలోచన. నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వకపోతే నీ మనసులో సునామీ, నీ మెదడులో భూకంపం సృష్టిస్తా. నీకు రక్తపోటును పెంచి గుండెపోటును తెప్పిస్తా. చూస్తావా ఆ వేదన? సరే, నాకు అర్థమైంది. అసలు నేను ఏం తప్పు చేశాను? ఇప్పుడు నేనేం చేయాలి? చదువు చదువు. భాగ్యనగరంలో ఒక అభాగ్యురాలి కథ. ఆ అభాగ్యురాలి పేరు సాహితి, డాక్టర్ ఆఫ్ శ్రీనివాసరావు. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తైకోత్మకన్మజం పరాశరాత్మజం వందే సుపదానంతబోధిని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే. సాయితే ఏడైంది, మళ్ళీ లేట్ అవుతుందమ్మా. ఏ తల్లి శుభోదయం.
అమ్మా నిన్నే తల్లి. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ పురాణమే. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే అమ్మా 10 నిమిషాలు రాకపోతే మీ బెడ్రూమ్లో వాష్రూమ్ కొనుక్కొని తర్వాత నేను ఇస్తాం. బంగారం కాస్త మంట తగిలితే కానీ మాట వెళ్దు. మా అరగంట అయింది. రావాలి. అబ్బా ఆడవాళ్ళు ముస్తాబ్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ టైం ఇవ్వాలి, అది రూలు. మరి ఆడవాళ్ళు బ్రహ్మముహూర్తాన్ని నిద్ర లేవాలి, అది ఇంకా పెద్ద రూలు. మీరు అలా వచ్చారా? మన దేశంలో రూల్స్ వర్తించమండి. అండ్ రూలర్ ఆఫ్ దిస్ హౌస్. నీకు ఆ పొజిషన్ ఇచ్చింది నేను. సరే ఇప్పుడు అవన్నీ ఆర్డర్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. నేను టైం వేస్ట్ చేస్తున్నానా? అబ్బా నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను నాన్నగారు. ఇదిగో నీకు ఇప్పుడు ఒక ఆఫీస్ వచ్చింది, దానికి ఒక క్యాంటీన్. కానీ నాకు 26 ఏళ్ళుగా కూతురు. దానికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయించి లంచ్ బాక్స్ కట్టి ఉంటావు. నాకు అలవాటు అయిపోయింది. ఇలా ఎంతకాలం చేస్తారు? నీకు పెళ్ళి అయ్యేదాకా. అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా నా పెళ్లి టాపిక్? ఇప్పుడేంటి, ఎప్పుడోనే మొదలుపెట్టారు. నువ్వే మొండి పట్టుదల వేస్తున్నావు. నాకు కొంచెం టైం కావాలంటున్నా కదండి. అదే ఎందుకు అడుగుతున్నాను కదండి. ఇప్పుడు ఎందుకో చెప్పి ఆర్డర్ చేసేంత టైం లేదు. పదండి. చూడు తల్లి, రిటైర్ అయ్యే లోపల నీకు పెళ్లి చేసేస్తే వచ్చే సపోర్ట్ చేయాలి. రిటైర్ అయిన తర్వాత పలకరించే వాళ్ళే 10 మంది 10 మంది పడుతుంది. ఇక సహాయం అంటారా చాలా కష్టం. అదే కాక రిటైర్ అయ్యే లోపల మనవడు మనవరాలు ఉంటే పెన్షన్ డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెడుతూ హాయిగా కాలక్షేపం చేస్తారు. నన్ను అర్థం చేసుకోమ్మా. నాన్నగారు చిన్నప్పటి నుండి నాకు అమ్మ కూడా మీరే తెచ్చారు. మీరు రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని నా పెద్ద కొడుకుగా చూసుకోవాలని నా ఆశ. మీరు నన్ను మీ అంతగా ప్రేమించే అల్లుడి కోసం చూస్తున్నారు. నేను మా నాన్నకి నాన్నగా ఉండగలిగే భర్త కోసం చూస్తున్నాను. మా ఇద్దరు కోరిక తీర్చేవాడే మన ఇంటికి వస్తారు నాన్నగారు. అంటే కూర్చోండి. బా టైం అవుతుంటే ఏంటి నాన్నగారు? తలుపులు తెచ్చున్నాయండి. ఎవరో కొలికి వస్తుంటారు. నమస్తే అంకుల్, ఐఎమ్ సిస్టర్. తర్వాత మాట్లాడుతుంది. అంకుల్ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. యాక్చువల్గా నేను ఇందాకే జస్ట్ యాక్చువల్లీ అంకుల్ అది నేను చెప్పేది వినండి. నన్ను కాసే ఒంటరిగా వస్తాయి. అది కాదండి. లోపలికి పో.
కానీ నేను ఏదైనా తినాల్సిందే, నేను చెప్పేది వినాల్సిందే, లేకపోతే నేను ఖచ్చితంగా ఓకే. వినాలని లేదు, వినాలని లేదు, కానీ వింటా. చెప్పు. నాన్న, తన పేరు విశిష్ట, కాలేజ్లో నా సీనియర్, 6 ఏళ్ళుగా పనిచేయదు, చాలా మంచివాడు, చాలా తెలివైన వాడు కూడా. మేమిద్దరూ అర్థమైంది, చెప్పక్కల. నాన్నగారు నిన్న కూడా మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు, నువ్వేం తప్పు చేయలేదు నాన్నగారు. కన్న కూతురు వాళ్ళు పరాయి వాడు తలపెట్టి పడుకుంటాడు, అది తన ఇంట్లోనే. ఆ తండ్రికి ఎలా ఉంటుందో తెలుసా? అది కోపమో, భయమో, బాధో, అసహ్యమో తెలియక ఎందుకు బతుకున్నానా అని అనిపిస్తుంది. అలా అనకండి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అయినా ఒళ్ళో తలపెట్టుకొని పడుతున్నంత మాత్రాన ఏదో జరిగిపోయిందనుకుంటే ఎలా? విశిష్ట మాలా సాఫ్ట్వేర్ జాబ్ చేసి డాలర్ని సంపాదించాలనుకోవడం లేదు. ఐఏఎస్ పాస్ అయ్యి సొసైటీకి ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడు. 2 సార్లు జస్ట్ మిస్ అయ్యాడు. ఇప్పుడు చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 1లో కూడా పాస్ అయ్యాడు నాన్నగారు. కాకపోతే జాబ్ వద్దనుకొని ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే మేము కూడా ఇప్పుడే పెళ్ళొద్దు అనుకున్నాం. కానీ ఇన్నాక నేను చెప్పిన లాజిక్ నచ్చి వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. అతన్ని మీకు పరిచయం చేయడానికి ఇంటికి పిలిచాను నాన్నగారు. కానీ జాబ్ లేదని మిమ్మల్ని కలవడానికి మొహమాట పడుతూ ఉంటే నేనే తన్ని ఒప్పిస్తూ ఓదారుస్తూ ఇందులో ప్రేమ మాత్రమే ఉంది. అర్థం చేసుకోండి నాన్నగారు. ప్లీజ్, చిన్నప్పటి నుంచి నేనేమడిగినా కాదనకుండా ఇచ్చారు. ఇది కూడా ఇవ్వండి నాన్నగారు. నేను కాదంటే కాదంటున్నా, ఉద్యోగం కూడా లేదంటున్నావు. భర్తల ప్రోత్సాహంతో చదువుకొని గొప్పవాళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది లేరు? ఏ భార్యను భర్తకి సపోర్ట్ చేయకుండా తను కూడా ఇప్పుడే మ్యారేజ్ వస్తూ అంటున్నాడు. కానీ నేనే డిసైడ్ అయ్యాను. మీరు కూడా మీ రిటైర్మెంట్కి ముందే నా పెళ్ళైతే మంచిది అన్నారు కదా. తనకి ఎవరు లేరు. మెస్ భోజనం, ఒంటరి జీవితంతో ప్రిపేర్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అదే నేను పెళ్లి చేసుకుంటే అన్ని పనులు దగ్గర చూసుకుంటాను కాబట్టి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతాను నాన్నగారు. ఎవరు లేరు అంటే వాళ్ళ పేరెంట్స్ విలేజ్లో ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. చాలా కష్టపడి తనని ఇక్కడి వరకు చదివించారు. వాళ్ళు చాలా గ్రేట్ నాన్నగారు. వాళ్ళు మనవాళ్ళు కాదనమాట. మనవాళ్ళు అంటే క్యాష్. ఈ రోజుల్లో కాస్ట్ ఫీలింగ్ ఏంటండి? పిచ్చిదానా, మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్, క్యాష్ ఫీలింగ్ పెరుగుతూనే ఉన్నాయి. లేదు నాన్నగారు, సొసైటీ చాలా మారిపోయింది. సొసైటీ కలరు మారిందేమో కానీ లోపల కంటే చాలా. పైగా మా జనరేషన్ కంటే ఈ జనరేషన్లోనే పేర్లు వెనకాల కూడా ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దిగింది, మన దేశ రాష్ట్రపతి వరకు అన్ని ఎన్నికలు, ఎంపీలు కూడా మాత్రం ప్రాంతం బేసిస్ మీద జరుగుతుంది. ఇక నువ్వు అనుకున్న మోడర్న్ కల్చర్ కేవలం రిచ్ కల్చర్ మాత్రమే. డబ్బుతో కూడుకున్న డాబుని ఆధునికత అనుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. మీ దృష్టిలో అమెరికన్ కల్చర్ మోడర్న్ కల్చర్. మరి ఎన్ఆర్ఐ సంబంధాల్లోనే కట్నాలు ఎక్కువ ఎందుకున్నాయి, కట్నాలు వేధింపులు ఎక్కువ ఎందుకున్నాయి? ఎక్కడుందమ్మా మోడర్న్ కల్చర్? ఒకవేళ నీ ప్రకారంగానే ఆలోచనలు ఆధునికతలు ఉన్న వాళ్ళన్నా జస్ట్ 1 or 2% మాత్రమే. సరేనండి, ఆ 1 or 2%లోనే నేను ఉన్నాననుకోండి. నా ప్రేమ మీద, నీ పెంపకం మీద నమ్మకం ఉంచి ఈ పెళ్లి ఒప్పుకుంటున్నా ప్లీజ్. నాకెందుకు అతన్ని కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏ బేసిస్ చెప్తున్నారండి? అనుభవానికి ఆధారాలు అక్కర్లేదమ్మా. మన జ్ఞానం మన పక్కదో పట్టిస్తుందేమో కానీ అనుభవం తప్పు చేయించదు. ఎందుకంటే జ్ఞానం ఏం చెయ్యాలో చెప్తుంది, అనుభవం ఏం చేయకూడదో కూడా చెప్తుంది. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది మీ అనుభవంతో కాదండి, మీ అహంతో. మీకు ఛాన్స్ ఇవ్వకుండా నా చాయిస్ నేనే సెలెక్ట్ చేస్తున్నానని మీకు హత్య.
6 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యక్తి కోసం 26 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమను అహం అని విడిదెచ్చి సత్కరిస్తున్నావంటే ఇక నేను ఏం చెప్పగలను? నీకు కావాల్సింది నా నిర్ణయం, నా అనుమతి కాదు. నీ నిర్ణయానికి నా సమ్మతం. నాన్నగారు అలా కాదండి, అర్థం చేసుకోండి ప్లీజ్. నాకు మీరు కావాలి, వాడు కావాలి. మీరు నా జీవితం నాన్నగారు, వాడు నా భవిష్యత్తు. మీరు ఇచ్చిన ఈ జీవితంలో నేను సంతోషంగా ఉండాలంటే నా భవిష్యత్తులో వాడు ఉండాలి. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? నువ్వు చస్తే నీతో పాటు చచ్చేంత ప్రేమ వాళ్ళు ఉందో లేదో కానీ తండ్రికి మాత్రం పట్టడానికి నాన్నగారు, ఒకవేళ మీరు గుర్తొచ్చి చావలేకపోయినా వాడిని మర్చిపోయి మాత్రం సంతోషంగా బతకలేను. ప్లీజ్ నాన్నగారు, అర్థం చేసుకోండి. నాకు వాడు కావాలి నాన్నగారు, ప్లీజ్ ఒప్పుకోండి. సరే, నీకోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే నావి 2 షరతులు. షరతులా? ఏంటవి? అతను గ్రూప్ 1 జాయిన్ అయ్యి IAS ఇక్కడ అలా అయితే ప్రిపరేషన్ కష్టం అవుతుందండి. రిక్షా తొక్కుకోడా, కూలి పనులు చేసుకోడా IAS చదివిన వాళ్ళు ఉన్నారు. ఇక నా 2వ షరతు. ఈ ఇల్లు ఎప్పటికైనా పెళ్ళైన తర్వాత మీరు ఇక్కడే ఉంటారు. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మన ఊరు వెళ్ళిపోతాను. నాన్నగారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇది షరతు కాదండి, శాపం. మీరు లేకుండా నేను సంతోషంగా ఎలా ఉంటాను నాన్నగారు? రేపు అబ్బాయిలు పెళ్ళి. నాన్నగారు, నాన్నగారు! ఇది అన్యాయం. నేను వాడినమ్మన్నాను కదా అని మీరు నన్ను వదిలేస్తారా? నేను ఒప్పుకోను నాన్నగారు, నేను ఒప్పుకోను. సాయితి, సాయితి, ఏం చేస్తున్నారు నాన్నగారు? నేను మీరు నన్ను వెళ్ళండి, నేను ఒప్పుకున్నాను గారు, నేను ఒప్పుకోను. మీ ఆశయం నెరవేరాలి. మీ గెలుపులోనే నా గెలుపు. నా వశిష్ట, నా 6వ ప్రాణాన్ని నీ అక్షేతలు పెట్టి జాగ్రత్తగా చూసి అంకుల్, మీ 6వ ప్రాణానికి నా పంచప్రాణాలు పట్టేసి నా 6వ ప్రాణాలు చూసుకుంటాను. మీరు నిశ్చంతగా వెళ్ళండి. నాన్నగారు, జాగ్రత్తమ్మా. ప్రేమకి గెలుపు
పెళ్ళే అని భావించేవాళ్ళు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగానే ప్రపంచాన్ని గెలిచినంత గర్వంతో ఉంటారేమో. ఆ గర్వం చాటుని అనుకుంటాను. సాహితీ ఒక వాస్తవాన్ని గ్రహించలేదు, గమనించలేదు. మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటిచ్చాడు, కానీ మీరు మాతోనే ఉండిపోండి అని మాట వరుసకైనా ఒక్క మారైనా అనలేదు. విశిష్ట కూతురి నవ్వు కోసం ఎన్నో ఏడుపులని ఆనందంగా ఏడుస్తూ, కూతురి సంతోషం కోసం ఎన్నో విషాదాలని వినోదాలుగా భావిస్తూ భరిస్తూ, కూతురి గెలుపు కోసం అనుక్షణం పరితపిస్తూ, కూతురి జీవితం కోసం తన అణువణువు కరిగిస్తూ, కూతురి భవిష్యత్తు కోసం తన భవిష్యత్తుని ఎరవేస్తూ, కూతురి కోసమే ఈ జన్మ అని విశ్వసిస్తూ జీవిస్తున్న కన్న తండ్రి దూరంగా వెళ్ళిపోయాడు అన్న బాధపైన ప్రేమించిన ప్రియుడినే భర్తగా పొందాను అన్న ఆనందం ఆధిపత్యం సాధించిందేమో. ఈ కొత్త జంట జీవితం కూడా అన్ని కొత్త జంటల జీవితాల్లాగే ఉల్లాసంగా సాగుతుంది. కానీ ప్రేమ విషయంలో వీళ్ళని గెలిపించిన జీవితం వాళ్ళ ఆశయానికి అడ్డుగోడ కట్టింది, వాళ్ళ ఆశని అడియాస చేసింది. ఈసారి కూడా విశిష్ట ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వలేదు. నిరాశతో పుట్టిన నిస్తేజం ఆ ఇంటిని ఆ జంటని ఆవహించింది. పెళ్లికి శ్రీనివాసరావు షరతు పెట్టాడు అని అయిష్టంగా చేరిన ఉద్యోగమే వాళ్ళ పాలిట దిక్కయ్యింది, లక్కయ్యింది. జీవితం అంటేనే అనుకున్నవన్నీ జరగకపోవడం, అనుకోనివెన్నో జరిగిపోవడం. ఎంతసేపు పలుకుతే సాహితీ, ఎంతసేపు సాహితీ? మళ్ళీ కాదొచ్చావా? మళ్ళీ రావాలండి. నేను ఇప్పుడే వస్తున్నా అంటే నాకంటే ముందు ఎవరైనా తాగింటికి వచ్చాడా? వాట్ డు యు మీన్? జోక్ లేదు సార్, జోకు ఏ నచ్చలేదా? సరే నువ్వు కూడా జోక్ చెయ్యి. ఇప్పటి వరకు దేంతో ఎంజాయ్ చేసి వస్తున్నావు అని జోక్ చెయ్యి. ఐ డోంట్ మైండ్. అది జోకేనంటావా? అంటే అది జోక్ కాదేమో అనిపిస్తుంది, నువ్వు ఫేక్ ఏమో అనిపిస్తుంది. నిజాన్ని అబద్ధంగా చూపించి నన్ను జోక్ అన్ని చేస్తున్నావేమో అనిపిస్తుంది. నాన్సెన్స్. నో, ఇట్స్ కామన్ సెన్స్. నేను ప్రేమించిన నీకు ఇప్పటి నీకు చాలా తేడా ఉంది. నీలో మార్పు నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదో నాలుగు పెట్టి ఎక్కువైతే ఏదో రిటైర్మెంట్లు చెడిపోయినట్లు మాట్లాడతావేంటి? నా పోస్ట్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసుగా. పెద్ద పెద్ద వాళ్ళకి నాతో పెద్ద పెద్ద పనులు ఉంటాయి. ఏదో మనం కాకపడటానికి పార్టీలు ఇస్తూ ఉంటారు. అది కావాలి అంటే పార్టీ ఇస్తే వాళ్ళు చెప్పి పని చేసేస్తావా? పార్టీలు కేవలం పరిచయం పెంచుకోవడం వరకే. వాళ్ళ పనిని బట్టి ప్రైజ్ ఉంటుంది. నువ్వేమనేవాడిని? నేను మీలాగా ఇంటి ముందు ఒక లాంచ్, ఆ లాంచ్లో ఒక బెల్ట్ పెట్టుకొని కూర్చునేవాడిని కాదు. ఐఏఎస్ పాస్ అని సొసైటీకి ఏదో చేసేస్తాను అనేవాడిని కదా. కానీ ఇప్పుడు ఒక ఇల్లు, ఒక బెంచు, ఒక లాంచు చాలనుకుంటున్నా. అయినా నేను ఐఏఎస్ అవ్వలేదుగా. లక్ష్యం సాధించలేదని లక్ష్యాన్ని మార్చేసుకుంటావా? ఆత్మసాక్షి ఉండదు. ఇప్పుడు నీకు బాధ ఏంటి? నేను మొదట అవుతుందా నేను లక్ష్యం పెట్టుకోక? నేను ప్రేమించిన నీ మనసు మారిపోయినందుకు, నేను గౌరవించిన నీ వ్యక్తిత్వం దిగజారిపోయినందుకు. అసలే ముందే పెట్టి బుర్ర భారంగా ఉంటే ఇలాంటి భారీ డైలాగ్స్ కొట్టి నా బుర్ర తెలుగు. అసలు నా పేషెన్స్ వరస్ట్ అయితే సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటుంది. ఏం సాయి, ఏం తప్పులు? ఇది కరెక్ట్ కాదు. పతివ్రత లక్షణం అంతకంటే కాదు. ఏ మీ నాన్న ఇవన్నీ నీకు చెప్పి తెలిసలేదా? అవునులే, పతివ్రత గురించి ఆయనగా తెలుసు. ఆయన ఎప్పుడో వదిలేసిందిగా మీ అమ్మ మహాపతివ్రత. నాకేమో తెలుసాక మా అమ్మని చూడాలి,
గురించి నాకేమీ తెలియదు. కానీ నేను మాత్రం పతివ్రతనే. అందుకే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు తెలిసినా ఇంకా మాట్లాడుతున్నాను, మారినావని ఆశపడుతున్నాను. మోసం చేయకండి, తాగింది నేనే నువ్వా? ఇదిగో నా ప్రవర్తనలోనూ నా అలవాట్లోనూ మార్పు వచ్చినావు కానీ నా ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఐ లవ్ యూ. అబద్ధం. ఏం సాయి ఇక్కడ పిచ్చుకుంటుందా? పిచ్చి పట్టిందా? కాదు, నీకు మందు పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది, అమ్మాయిల పిచ్చి పట్టింది. సాయి చాలా పెద్ద అబద్ధం వేస్తున్నావు. అబద్ధం కాదు, ఆవేదన. ఏ మనిషినైతే 6 ఏళ్ళు నాకంటే ఎక్కువగా ప్రేమించారో, ఏ మనిషి అయితే నా మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి నాకు అరుగనమై నన్ను తన గుండెల్లో దాచుకుంటాడనుకున్నాను, ఆ మనిషే నన్ను మోసం చేస్తుంటే నిజాన్ని అబద్ధంగా చూపించి నన్ను నేను మోసం చేసుకోలేక నా మనసు మెదడు నా నోరు అదుపు తప్పుతున్నాయి. సాయి ఏం ఇలా అర్థమైన అనుమానంతో దాని మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నావు. ఆఖరికి నా క్యారెక్టర్ బ్యాచ్ వస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అనుబేబీ ఎవరు? అనుబేబియా? అనుబేబి ఎవరు? పోనీ హనీ హాస్ని గుర్తుందా? కానీ నీకేదో పిచ్చి పట్టిందే. నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేంత పిచ్చిదాన్ని. కానీ నీ ఫోన్ మెసేజెస్ అర్థం చేసుకోలేనంత బాగుందని మాత్రం కాదు. నీకు అసలు తెలియని అనుబేబీ హనీ హాస్ని పంపించిన టెక్స్ట్ మెసేజెస్ గురించి చెప్పనా? లేకపోతే వీడియో మెసేజెస్ అసలు అలా వాళ్ళేనా? అలాంటి మెసేజ్ ఎవరికైనా పంపిస్తారా? దాన్ని బట్టి అర్థమవుతుంది దేవుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి ఫ్రెండ్షిప్. ఓకే ఓకే ఓకే, విషయం ఇక్కడికి వచ్చినాక ఇక ముస్లిం పుత్రానికి అవును వాళ్ళిద్దరూ నా గర్ల్ ఫ్రెండ్సే, వాళ్ళకి నాకు అక్రమ సంబంధం ఉంది. అయితే ఏంటి? ఆ విషయం అర్థమవుతుంది, కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. ఎందుకు ఎందుకు ఎందుకు? వీడియో చూశారు కదా, అర్థం కదా? వాళ్ళ స్మైలు, వాళ్ళ స్టైల్, వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ పిక్చరు ఒక రేంజ్లో ఉంటాయి. ఆడదంటే అందంగా ఒక సరిపోదు, చూడగానే చుట్టేసి పంపించాలి, మాట్లాడుతుంటే సెగలు పుట్టించాలి. అంతేగాని నీకు లేక ముష్టి పట్టలేసుకొని డిస్ట్రిక్ట్గా రెడీ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. మరి దరిద్రం ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? గుడ్ క్వశ్చన్. అప్పటి నా దరిద్రానికి నువ్వే దారి చూపిన దేవత. అప్పటికి నాకు నీ అవసరం ఉంది, వేరే అవకాశం లేక నేను పెళ్లి చేసుకున్నా. చాలా ఇంకా ఉన్న డీటెయిల్గా చెప్పాలా? అక్కర్లేదు. ఆ రోజు మా నాన్నగారు ఆయన అనుభవంతో చెప్పింది ఈ రోజు నేను అనుభవిస్తే కానీ నాకు అర్థం కాలేదు. ఇదిగో నీకు అన్యాయం చేయను, భర్తగా నీకు ఏ లోటు రానమను. ఇది నమ్మవా? ప్రామిస్. నన్ను ముట్టుకోకు. సరే పద, భర్తగా నీకు నేను చెప్తా. గవర్నమెంట్ ఆఫీసర్ కదా, చట్టం గురించి తెలీదా? సొంత భార్యనైనా తనకిష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కింద కన్సిడర్ అవుతుంది, శిక్ష పడుతుంది. నేరము శిక్ష. చూడు, మన దేశంలో రూలర్స్ రూల్స్ వర్తించు. వీడేలాగే చాలాసార్లు చెప్పావు, మర్చిపోయావా? సొసైటీలో నా పోస్ట్ పొజిషన్ తెలుసుగా, అన్ని డిపార్ట్మెంట్స్లో నాకు పరిచయాలు పెరుగుబడి ఉన్నాయి. నేను ఏం చేస్తా శిక్ష నుండి బయటపడటానికి? నా అధికారమే నాకు శ్రీరామ రక్ష. సో నేను నాకు నచ్చినట్లు ఉంటా, నువ్వు కూడా నాకు నచ్చినట్లే ఉండాలి. తాగకూడదు అంటే నీకే కాదు, అక్కడ
మీ నాన్న కూడా ఏదైనా జరగదు చూసుకో. టైమింగ్ ఇలా కలుసుకుంటే అలా ఫోన్ చేసింది. ఏంటి ఇప్పుడే నీ గురించే నా వైఫ్తో డిస్కస్ చేస్తున్నా. బేబీ మన ఇద్దరం కలిసినప్పుడు నువ్వు ఏ డ్రెస్లో ఉంటావో ఒక్కసారి చూపించా, నా వైఫ్ చూపిస్తా. ఇది రొమాన్స్ అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే. నేను మెచ్చేస్తాను. అలాగే మాట్లాడితే సంస్కారం లేదా? అది పరాయి వాళ్ళ పొగలతో అలాంటి వీడియో చేయడం చూస్తావా? పెట్టింది నేను నా అనుభవం దగ్గరికి వెళ్తా. చెప్ప 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 చూడు, నేను బయట ఎంతకన్నా ఎంత తిరిగినా ఇంటికి వచ్చి మళ్ళీ తింటా. వడ్డించాలి వడ్డించాలి. ప్రియమైన నాన్నగారు, నీ ముద్దుల కూతురు సాహితీ రాయుడు. నుడిది రాక మనకి తెలియదు అంటారు, కానీ నా నుడిది రాక నాకు కనబడుతుంది. నీ మాటని అర్థం చేసుకోలేదు, వారి మోసాన్ని అర్థం చేసుకోలేకపోయాను. క్షమించండి నాన్నగారు. క్షమించకండి, కోపగించుకోండి, అసహించుకోండి, ద్వేషించండి. అప్పుడే మీరు ఈ వాస్తవాన్ని జీవించుకోగలరు, జీవించగలరు. ఎట్లు ఇది నేను రాశాను కదండి. ఇందులో ఏం తప్పు, ఏం బాలేదు చెప్పండి. పుస్తకాలు చదవడమే అలవాటు లేని ఈ జనరేషన్ కూడా ఒక్కసారి ఈ కథ బయటకు వస్తే పుస్తకాలు చదవడం ముందు క్యూ కడతారు, నాది గ్యారంటీ. అవును. హలో ఇదేది, హలో, నా పెన్నులోంచి పుట్టిన కల్పిత పాత్ర ఏమైపోయావా, కనపడటం లేదో? ఓహో, కథ మొత్తం చదివాక నేనే రైట్ అని చెప్పి మాయమైపోయావా? అసలు నేనెందుకు చావాలరా? అంత చదువుకున్న దాన్ని, గొప్ప ఉద్యోగం చేస్తున్న దాన్ని, అంతకు మించి నన్నే పంచప్రాణాలుగా భావించే దేవుడి లాంటి తండ్రికి కూతుర్ని వాడెవడో పెట్టే చిత్రహింసలకు భయపడి నేను చచ్చిపోతానా? నువ్వు భయపడి చచ్చిపోలేదు.
నువ్వు ప్రేమించిన వాడు నిన్ను మోసం చేశాడన్న బాధతో చచ్చిపోయావు. మీ నాన్నకి ఈ సొసైటీకి నీ ముఖం చూపించలేక సిగ్గుతో చచ్చిపోయావు. అయినా ఇది నా కథ. ఈ కథకి నేను బ్రహ్మని. నా ఇష్టం వచ్చిన రాస్తాను. అడగడానికి నువ్వెవరు రే? యు ఆర్ జస్ట్ ఎ ఫిక్షన్. ఐఎమ్ జస్ట్ ఎ ఫిక్షన్. ఈ ఫిక్షన్ గా మారితే ఫ్యాక్షన్ కంటే పెద్ద యాక్షన్ మూవీ అవుతుంది. చూపించమంటావా ఆ వేదన వేదన? ఇప్పుడేంటి నువ్వు చావకూడదు అంతే కదా? నన్ను చెబుతావు నేను మార్పు రాస్తాను. రైట్, నేను మార్పు రైట్. ఎక్కడ వచ్చింది? ఇంటికి రాగానే అలా క్లియర్గా కనిపిస్తే అసహ్యం ఉంటుంది. వెళ్ళి వేడిగా పాలు తీసుకురా. అసలు పాలు కష్టపడి అలసిపోయా. నాకు స్టామినా కావాలి. చెప్పేది నీకే. చెవులు తెస్తాయా? ఆయనదేంటి? ఇక్కడంతా పై చెప్పాగా నా వైఫ్ చాలా మంచిది. రాత్రంతా కష్టపడి అలసిపోయి వచ్చిన భర్త కోసం వేడిగా పాలు తీసుకొస్తుంది. చూసా? 1 సెకండ్. అనువేది మాట సారీ అండి, రాత్రి మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. క్షమించండి. పాలలో జీడిపప్పు వేసావు. బాదము తేనె కూడా వేశానండి. ఇప్పుడు నిజమైన పద్ధతిలో చూస్తున్నావు. ఏది సుమగలి బావా? వద్దండి, ఆ దీవెన నాకు వద్దండి. ఏ 5 నిమిషాలు అయితే నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు కూడా అలాగే లైన్లో ఉండవే దొంగ ఉండా. ఏమన్నావే? ఎప్పుడు నన్ను అర్థమైందా అడుగుతున్నా. ఇప్పుడు నీకు అర్థమైందా ఆ దీవెన ఎందుకు వద్దన్నాను? ఆ అవకాశం లేదు కనుక. ఇప్పుడు అర్థమైందా పాలతో బాధకు తేనె ఎందుకు కలిపాను? ఎక్కడ ఈ వికెట్ పడగానే డైరెక్ట్ గా నీ దగ్గరికే వస్తాం. నేను వచ్చేదో మారిపో, లేకపోతే
అయినా సార్ తిరిపోయింది ఇప్పుడు మారిస్తే మాత్రం కదా తిరిపోయింది కదా. అరే దిగిదేవా నీకు నువ్వే సాకరా, నీకు తిరిగిలేదంటే యు ఆర్ గ్రేట్. ఏంటి నేను కనిపించిపోయినా అదే టార్చర్ ఎందుకు ఫేస్ చేస్తున్నానా అని ఆలోచిస్తున్నావా? నేను నీకు కనిపించినట్టుగా వినిపించినట్టుగా అనిపిస్తాను. తల తోకలు ఎక్కడ మనవాడికి మెదడు నిందనా? సరే మెదడున్న మానవ మహాశయ ఎందుకు రాజా ఇది క్వశ్చన్ మార్చేసా, క్లైమాక్స్ మొత్తం మార్చేసా. ఇంతకుముందు రాసినప్పుడు బాధ్యతవి, ఇప్పుడు నాయకురాలి నువ్వు చెప్పడం న్యాసం చేస్తా. నీ చేత వాణ్ణి చంపించా తిరగలేదు. నొస్త శిక్షణ శిక్షణ చేసా, అమ్మవారి రేంజ్ లో నేను గుర్తు చేస్తా. మరి మానవ మహాశయ నేను చచ్చిపోతే మా నాన్నగారు గుండాకి చచ్చిపోతారు లేదా ఆత్మహత్య చేసుకుంటారు. ఈ రెండు కాదంటే పిచ్చివాడైపోతారు. నేను ఆ గడవని చంపినా జరిగేది అదే కదా. నేను వాడిని చంపినా నేను చచ్చినా మా నాన్నగారికి శిక్ష విధించినట్టేగా. కరెక్ట్ అనుకో, కానీ ఇలాగే రాగలపా ఇది ఫార్ములా. ఫార్ములానా? రైటింగ్ రాస్తాం కదా, సైన్స్ కాదు కదా, మరి ఫార్ములా ఏంటి? మరి అదే కథ ఉడైనా రాసిస్తాడు, ఎలా అయినా రాసిస్తాడు. కానీ ఆ కథ హిట్ అవ్వాలంటే కొన్ని ఫార్ములాలు ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాసినప్పుడు నేను ఎందుకు చేశాను సింపతి ఫార్ములా. అయ్యో ఈ అమ్మాయి ఏంటి ఎంత అమాయకంగా ఉంది, ఇలా మోసపోతుంది ఏంటి అని నీకు కనెక్ట్ అయ్యి జాలి పడి చదువుతున్న పాఠకులందరికీ ఒక్కసారిగా నువ్వు చచ్చిపోతుంటే గుండెలు పించేస్తాయి, కళ్ళలోంచి నీళ్ళు ధారాలుగా కాడిపోతాయి. గ్యారెంటీ నీకు అర్థం కాలేదు. మరి రెండోసారి బాగా ఎంపతి ఫార్ములా. అయ్యో ఈ అమ్మాయి ఏంట్రా ఎంత అమాయకంగా ఉంది, ఇలా మోసపోతుంది ఏంటి అని జాలిపడి కన్నీళ్ళతో నీకు కనెక్ట్ అయి చదువుతున్న పాఠకులు ఒక్కసారిగా నువ్వు తిరగబడి వాడిని చంపేస్తుంటే అది వాడికి ఎలాగే జరగాలి, అది సాధ్యం. ఓ ఇంకా చేస్తాను. ఈ మెదడు లేని బుర్రకి ఇది అర్థం కాక ఈ ఫార్ములా అర్థం చేసుకోలేక నాకు సాగకూడదు. ఈ ఫార్ములా తప్పండం లేదు, కానీ నా కథని అలా ముగించడం కరెక్ట్ కాదు కదా. పాయింట్ నెంబర్ 1, ఇది నీ కథ కాదు, నా కథ. అందులో నువ్వు పాత్ర మాత్రమే. పాయింట్ నెంబర్ 2, ఈ కథకి ఎంతకంటే గొప్ప క్లైమాక్స్ ఎవరు రాయలేరు. రాయచ్చు. అయితే బండి అక్కడ పేపర్ పని ఉన్నాయి, 2 పేజీలు వేసుకో, రాసేసుకో. ఏంటి ఎడకాడవా? నేను రాయాలని ఎక్సెప్ట్లో మరి ఏం చేయమంటావే? నేను చెప్తాను, నువ్వు రాయి. నువ్వు చెప్తే నేను రాయాలా? ఆహా చాలా ఉన్నాయి ఎక్సకాలు. నాకు కానీ పెన్నులో కాలిందనుకో ఈ పేపర్లు తిప్పి డస్ట్బిన్లో ఖర్చు ఊరుకుంటావా? చూడు, నేను నువ్వు రాసిన అక్షరాన్ని మాత్రమే కాదు, నీ మనసులోని భావాన్ని, నీ అంతరంగంలోని ఆలోచనలు. ఇప్పుడు నువ్వు ఈ పేపర్ను చింపేస్తే నేను ఈ ప్రపంచానికి పరిచయం కాకపోవచ్చు, కానీ నీ మనసు పొరంలో నిశ్శబ్దమయ్యే ఉంటా, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. వద్దు, నాకు ఆ గొంతు బాగా గుర్తుంది. మళ్ళీ లైట్లు ఆన్ అవుతాయి, మ్యూజిక్ వస్తుంది, అంతే కదా. ఆ టార్చర్ నాకు వద్దమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? రాయ్. నువ్వు చెప్తే నేను రాయాలి. రాయ్. అలాగే కాదు. రాయ్.
అయితే ఎక్కడ వచ్చింది? అబ్బా. ఇంటికి రాగానే అలా తీయాలంటే హీనంగా కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి పేరుతో పాలు తీసుకురా. అసలు బాగా అలసిపోయొచ్చా? నాకు స్టాండ్గా కావాలి. ఏంటి వినపట్లేదా? చెవులు చెప్పాయా? హాయ్ బేబీ. చెప్పాయా? ఇక్కడంతా కూర్చోడు. నా వైపు చాలా మంచిది. బాగా కష్టపడి అలసి వచ్చిన భర్త కోసం వేడి వేడిగా పాలు తీసుకొస్తుంది. చూస్తా. 1 సెకండ్. అని కలిపి తీసుకుంటానని అడిగారు. అదేంటోనండి అల్లుడు గారు, రాత్రి నా కూతురు ఏడుస్తూ ఫోన్ చేస్తున్నాడు కలసి. వెంటనే నిద్ర పట్టక బస్సు పట్టుకున్నట్టు తీరా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి, మీరేమో నేనిచ్చిన ఇంటికి నేనిచ్చిన తాళమే వాడుతున్నారే పూర్తిగా. దానికి డూప్లికేట్ నా దగ్గర ఉంది కదా. వెంటనే తాళం తెచ్చి చూస్తే తెలిసింది ఏంటంటే నా పిచ్చిదాన్ని ఆపదలో ఉండాలి. నా 6వ ఇల్లు అదేనండి 6th సెన్స్ అరిచి చెప్పింది. ఏంటి మీ నాన్న చెప్తే భయపడాలనుకుంటున్నావా? అలా ఎలా అనుకుంటారండి? కామాతురాణ నా భయం నా లజ్జ అన్నారు కదా, మీకు ఆ 2 ఉన్నాయని ఎలా అనుకుంటావు? ఆహా, అయితే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇబ్బంది పడతాం అనుకుంటున్నారా? అది కూడా ఎలా అనుకుంటామండి? మీ పలుకుబడి మీ పవరు మాకు తెలీదా? మరి వేసుకుంటా వచ్చావుగా దేనికి? ఒకసారి చూడండి. ఎప్పుడు నన్ను అర్థమైందా అర్థమైందా అని అడుగుతావు కదా, ఇప్పుడు అర్థమైందా? నీ మొదటి ఫోల్డర్ నీ గర్ల్ ఫ్రెండ్స్తో నువ్వు చేసిన చాటింగ్ కాదు. ఇకపోతే ఈ 2వ ఫోల్డర్ నేను బెంగళూరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మన బెడ్రూమ్లో నీ హనీ మేడంతో హనీ మీటింగ్. ఇక ముఖ్యమైన 3వ ఫోల్డర్ నిన్న రాత్రి నా బంగారు తల్లి మీద చేసిన వికృత శాస్త్రంకి విస్తృతమైన ఆధారాలు. అంటే ఇంట్లో స్థితి కెమెరా పెట్టారా? ఇప్పుడు నేనేం చేయాలి? నా పని అయిపోయిందా? చాలా కష్టపడ్డారు. అయినా సరే మీ సైన్స్ పాపాలు సోషల్ మీడియాలో ఎండగొట్టారు. ఇప్పటికే మీ వీడియో చాలా వరకు ట్రెండ్లో వస్తుంది. ఏమా, ఎంతమంది చూసుంటారు? 2 లక్షల మంది చూశారు నాన్నగారు. ఇంకా 10 లక్షల మంది అయినా చూసేలా చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్. ఆ చూసిన వాళ్ళలో నీ బాసు నీ మంత్రి కూడా ఉన్నారు. వాడు పెట్టిన కామెంట్ చూస్తుంటే ఈ జాబ్ క్లైమాక్స్ వచ్చిందని క్లారిటీ వచ్చింది. ఈ జాబ్ పోతే ఈ ఆలోచన కలవడం కాదు కదా, నన్ను కాదుగా కొన్నారు. సోషల్ మీడియా దెబ్బకి మనుషులు నీ మీద ఉమ్మేస్తారు. చక్కని పని ఫలితాలు చేసుకుంటూ పోతుంది. రూలర్స్ కూడా రూల్స్ వందిస్తాయని చూపిస్తావు. You will be punished. You will be finished. You will be vanished. పవరు పరుగు పోతాయనుకుంటా నేను తండ్రి ఎంత చేతగాడు అయినా తన పిల్లల ఆపదలో ఉన్నారంటే చెరసపుల్ల అయిపోతాడు. నువ్వు నా బంగారు తల్లిని చంపుతా ఉంటే గ్యారెంటీగా చంపేస్తా. చెప్పడానికి అంత కష్టపడి వెళ్తున్నాను. నీకు గ్లాసు పాలలో చిక్కడ విషయం వేసిస్తే ఉడుక్కుంటాను ఉడుక్కుంటాయి కదా బంగారు. కానీ అలాంటి వెదవల్ని సమాజం ముందు దోషిగా నిలబెట్టి శిక్ష పడేలా చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళందరికీ ఉచ్చపడుతుంది. మన దేశంలో కూడా రూలర్స్ కి రూల్స్ వర్తిస్తాయని ప్రూవ్ చేయగలిగితే విదేశాల్లో మన దేశం మీద మన దేశంలో మన వ్యవస్థ మీద నమ్మకం గౌరవం
నీకోసం అంతగా తప్పు. నన్ను క్షమించండి నాన్నయ్య. మీ మాట నేను వినను. బాగా ఉంది. ఏదో అనుకున్నా కానీ బాగానే చెప్పింది కానీ సక్సెస్ అవుతుందా? క్లైమాక్స్లో ఏదో తక్కువ అవుతుంది అనిపిస్తుంది. బాగానే ఉంది కానీ ఏదో పెక్కు మిస్ అవుతుంది క్లైమాక్స్లో. పెక్కు మిస్సింగ్. అయితే ఓ పెట్టేసుకొని పెప్పొచ్చారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, చంపాలి చచ్చిపోవాలనే నెగిటివిటీని పక్కన పెట్టి సిస్టమ్ని ఎలా వాడుకోవాలి, సిస్టమ్ని ఎలా వాడుకుంటే బాగుంటుంది, ఎలా బాగు చేసుకోవాలనే విషయం గురించి ఆలోచించాలి. ఇగో మీకు ఒక విషయం చెప్తా. ఇది యాక్చువల్గా వాస్తవంగా జరిగిన సంఘటన. ఆ వార్త ఆధారంగా రాసిన కథ. వాస్తవానికి కూడా అమ్మాయి చచ్చిపోయింది తెలుసా? వాస్తవంగా అలా జరిగి ఉండదు, కానీ ఈ కథని ఇలా ముగించడం కరెక్ట్ కాదు కదా. సమాజం ఎలా ఉందో చెప్పడం రిపోర్టర్స్ పని. సమాజం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పడం రైటర్స్ బాధ్యత. అంటే ఓకే, కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయిందమ్మా. ఈ సినిమా చూసి కథలు చదివి ఎవరు మారరు. ఇప్పుడంతా వీళ్ళకి ఇదంతా వినోదం, మాకు వ్యాపారం అంతే, ఏం చేయలేం. ఓ బౌద్ధ గురువు రోజు తనకి ఎదురైన ప్రతి వారికి శాంతి బోధనలు చెప్పేవారు. వారిలో ఎంతమంది మారారో తెలియదు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం మారాడు, చరిత్ర సృష్టించాడు. అతనే అశోక చక్రవర్తి. అందుకే చెప్పడం మానదు, మంచి చెప్పడం మానదు. నువ్వు సృష్టించిన పాత్ర నిన్ను ప్రశ్నిస్తుంది అంటే నీ అంతరాత్మ గంగా నది కంటే పవిత్రం. ఆలోచించి నిర్ణయం తీసుకో, కానీ ఆలోచించి. సాహిత్యం ఎలా ఉండాలో నా సాహితీ నాకు చెప్పిన సాహిత్య సూక్తం. ఈ కథని కథగా కాదు, నాటికగా రాస్తా. నాటిక పేరు సాహితీ సూక్తం. ఇంతసేపు సాహితీ సూక్తం అనే నాటిక ప్రదర్శించారు. ఉత్తమమైన నాటికగా మన ముందు నిలిచింది సాహితీ సూక్తం. ఇక చివరి దశకు వచ్చాం. ఈనాటి ప్రోగ్రాంలో పిల్లలకి, డ్యాన్సర్లకి, అలాగే నాటిక పార్టిసిపెంట్స్కి అందరికీ మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతూ మన సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ దొంతాల ప్రకాష్ గారు, అలాగే మరో ఉపాధ్యక్షులు హిమసాగర్ చంద్రమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డ్యాన్స్ చేసిన పిల్లలందరూ పైకి రావాలమ్మా, అందరు రండి. ప్రదర్శించిన సాహిత్య సూక్తం నాటిక రచయిత, దర్శకులు వారిని వేదిక మీదకి వచ్చి పారితోషికం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెమోంటో కూడా ఉదయ్ గారు, భాగవతుల ఉదయ్ గారు. ధన్యవాదాలు సార్. నాటికలో పాల్గొన్న వారందరికీ మెమోంటో ప్రదానం చేయవలసిందిగా మన ఉపాధ్యక్షులు హిమసాగర్ చంద్రమూర్తి గారిని కోరుతున్నాం. నాటికలో నటించిన ఆర్టిస్టులు అలాగే సాంకేతిక కళాకారులు కూడా సిద్ధంగా రావాల్సిందిగా కోరుతున్నాం. సునయన, మన విజయవాడ ఆర్టిస్టు సునయన, అద్భుతమైన ఆర్టిస్టు. అలాగే చంద్రశేఖర్ గారు, ద్వాదశి చంద్రశేఖర్ గారు. మరో ఆర్టిస్టు మన మంచి శాడిస్ట్గా నటించారు
సిహెచ్ కార్తిక్. జయవర్ధన్ లైటింగ్ అండ్ సెట్ చూశారు, మిస్టర్ జయవర్ధన్. అలాగే ఈ నాటిక ఆహార్యం అందించిన వారు థామస్. వీళ్ళిద్దరు కన్ఫ్యూజన్ నాకు థామస్ గారు. అలాగే మ్యూజిక్ అందించిన రమణ. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి కంది రారా. క్షమించాలి, మా రచయిత గారు మాట్లాడక ముందు నేను మాట్లాడుతున్నందుకు. ఇక్కడున్న హిమసాగర్ చంద్రమూర్తి గారు, డాక్టర్ గారు, 18 సంవత్సరాల క్రితం 10th ఆగిపోయిన నా స్టడీస్ని ఇంటర్ నుంచి కంటిన్యూ చేయించింది ఆయనే. ఒక అడుగు నేను ముందుకు వెళ్ళడానికి, ఈరోజు PhD వరకు నేను రావడానికి ముఖ్య కారకులు, నాకు ఎంతో సహాయం చేసిన వారు. ఆరోగ్యరీత్యా, నా చదువు రీత్యా చాలా సంవత్సరాలు ఆయన నన్ను వెన్నంటే ఉండి వెంటపడి చదివించారు. ఈరోజు ఆయన ఈ వేదిక మీద ఉండడం, నేను ఆయన పక్కన నుంచొని వారందరి సమక్షంలో ఇది అందుకోవడం, ఆయన నా ప్లే చూడడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఇచ్చిన లైఫ్ సార్. ఈరోజు మీ ముందుకు వచ్చి నుంచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం వస్తున్నాయని అందరూ ఫోటో దిగుతారు కానీ. అలాగే ఈ నాటిక రచయిత దర్శకుల గారికి కూడా మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉదయ్ గారు ఒకసారి అందరూ ఫోటో దిగితే నెక్స్ట్. చంద్రశేఖర్ రావాలి త్వరగా. థ్యాంక్ యూ సార్. ఉదయ్ గారు. వీళ్ళు నాట్య గురువు ఆనంద్ గారికి వారి తరపున మెమోంటో ఇవ్వదలుస్తున్నాం. ఆనంద్ గారు అలాగే వారి శిష్య బృందాన్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. నాదపద్మ, జయసాత్విక, వై సాత్విక, పావని మీనాక్షి, రాష్మిక, స్నిగ్ధ, ఐషిత, అందరూ ముందుకు రండి. ఒకసారి గ్రూప్ ఫోటో దిగుతుంది. ఈ నాటిక రచయిత దర్శకులు తమ స్పందన తెలియజేస్తారు. అందరూ ఉండండి ఒకసారి ఒక్క నిమిషం. స్పందించమన్నారు, ధన్యవాదాలు. ఇది యాక్చువల్గా ప్రతిస్పందన మీ స్పందనకి. విజయవాడ నెలవారీ ప్రోగ్రాంలో మమ్మల్ని పిలవడమే మా అదృష్టం. మేము చేయగలిగినంత సాయశక్తిగా చేయగలిగిన ప్రయత్నం చేసాం. దాన్ని ఆనందించి ఆశీర్వదించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి, చూసి ఆశీర్వదించిన ప్రేక్షకులకి
ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంతకుముందు మా ప్రోగ్రాంకి ముందు నా డ్యాన్స్ చేశారు పిల్లలు. పూర్తిగా చూడలేకపోయింది, ఎందుకంటే మా అరేంజ్మెంట్స్ హడావుడిలో ఉంటాం కాబట్టి. కానీ అప్పుడప్పుడు చూడగలిగాం కొంతమందిది. చదలవాడ ఆనంద్ గారంట, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర. 5వ తరగతిలో మేము ఉన్నప్పుడు పండగ వచ్చిందని ఒక నాటిక వేయించారండి ఒక మాస్టర్. 5th క్లాస్లో మా హెడ్ మాస్టర్ మొట్టమొదటిసారి మమ్మల్ని నాటక రంగానికి ఆయన పరిచయం చేశారు, గుంటూరు సత్యనారాయణ గారని. అప్పటి నుండి ఇప్పటిదాకా తర్వాత ఎంతోమంది గురువులు, ఎంతోమంది దగ్గర చాలా నేర్చుకున్నాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, ఇది మర్చిపోకండి తల్లి, ఇదే ముందుకు తీసుకెళ్తుంది. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వండర్ఫుల్ గ్రేట్ అండ్ స్వీట్ ఫ్యూచర్ అమ్మ. అందరూ ఆయురారోగ్యాలతో మీ అనుకున్న కోరికలను తీరుతూ బ్రహ్మాండంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ విజయవాడ, థ్యాంక్స్ అ లాట్ ప్రసాద్ గారు అండ్ ఆల్ టీమ్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్ ఉదయ్ గారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం ముగిసింది. మళ్ళా వచ్చే నెల ఇదే రోజు అంటే లాస్ట్ సండే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.